శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్ర విభజన నుంచి వైసీపీ పాలన వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. 2014 నుంచి 2019 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని తెలిపారు. ఇక విజయవాడ, రాజమహేంద్రవరం, తిరుపతి, కడప విమానాశ్రయాలు అభివృద్ధి చేశామని, రాష్ట్రంలో 8 లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చామని వెల్లడించారు. ఎన్ని ఇబ్బందులున్నా గతంలో సంక్షేమానికి బడ్జెట్లో 34% ఖర్చు చేశామని పేర్కొన్నారు. ఇక ఆ తర్వాత వచ్చిన వైసీపీ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చిందన్నారు. పోలవరం పూర్తి చేస్తే ప్రతి ఎకరాకు నీరందుతుందని, 1667 కోట్లు ఖర్చు చేసి పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేశామని, ఇక పట్టిసీమ పూర్తి చేయడం వల్ల 44,000 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. తనకు పేరొస్తుందని వైసీపీ పాలనలో పట్టిసీమను కూడా సరిగ్గా నిర్వహించలేదని ఆరోపించారు. ఇక టీడీపీ అధికారంలో కొనసాగి ఉంటే 2021 నాటికి పోలవరం పూర్తయ్యేదన్నారు చంద్రబాబు. 15,304 కోట్లు ఖర్చు పెట్టాం. అందులో 11,702 కోట్లు 14-19 ఖర్చు పెట్టాం. అదే తెలుగుదేశం ప్రభుత్వం గాని ఆ రోజు అధికారం ఉంటే 2021కి ఆ ప్రాజెక్టు పూర్తి అయిపోయింది. ఈ రోజు ఇంకా 3 ఏళ్లు అంటున్నాం. అంటే 27కి వస్తుందా, 28కి వస్తుందా? నిన్ననే అత్యవసరమైన పరిస్థితిలో పోలవరం డయాఫామ్ వాళ్ళు దెబ్బతింటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశారు. వేరే దేశాల నుంచి పిలిపించి, అమెరికా, కెనడా ఆ దేశాల్లో ఉండే ఎక్స్పర్ట్స్ పిలిపించి ఒపీనియన్ తీసుకున్నారు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, మళ్ళీ పోలవరానికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండాలంటే ప్యారలల్ గా మళ్ళా న్యూ డయాఫామ్ వాల్ కట్టాలని. అంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒరిజినల్ గా డయాఫామ్ వాల్ కట్టింది 446 కోట్లు. అదే రిపేర్లు 3 దిక్కలు జరిగాయని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది.